ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి తన యొక్క రెక్కల నీడలో ఆయన మనల్ని దాచి భద్రపరిచారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవుని యొక్క లేఖనంలో ఉండే ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించి ముందుగా ఒక మాటను మీకు తెలియచేస్తున్నాం. ఈరోజు అక్టోబర్ 6వ తేదీ, రేపు 7వ తేదీ, రేపు మొదటి పునరుద్ధానపు ఆరాధన తర్వాత వచ్చిన మంగళవారం. అంటే మొదటి మంగళవారం, రెండవ మంగళవారం అని కాదు, మొదటి ఆదివారం తర్వాత వచ్చే మంగళవారం రోజున మనం గత 6-7 సంవత్సరాలుగా పాసెస్ మీటింగ్ జరిపిస్తున్నాం ప్రభు కృపను బట్టి. సో అక్టోబర్ మాసంలో కూడా మనకు 7వ తేదీన అనగా రేపటి దినం ఉదయకాలం 10 గంటలకి పాసెస్ మీటింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు దైవ సేవకులందరూ కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను. అదే సమయంలో చాలామంది సేవకులు నాతో చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి. కొంతమంది చెప్పలేకపోతున్నారు, కొంతమంది చెప్తున్నారు. వాళ్ళల్లో కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, ఏమండి కొంచెం షుగర్ పేషెంట్లుగా ఉంటున్నాం, కొంచెం జ్ఞాపకం చేసుకోండి, కొద్దిగా ముందుగా వదిలితే బాగుంటుంది అని చెప్పి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. సరాసరి 1:30-2 గంటల లోపల ప్రార్థన ముగించాలని మేము ఆశపడుతున్నాం. గనుక దేవుని యొక్క సన్నిధిలో సేవకులందరినీ హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా మనము ముగించుకుందాం, త్వరగానే ముగిస్తాను. మనం తొందరగా అందరూ కూడి వస్తే 10 గంటలకంతా కూడి వస్తే మనం 1:30-2 గంటలకంతా ముగించేయడానికి వీలవుతుంది. సో ఈ విషయాన్ని మీరు గుర్తించాలని, ఆ విధంగా సమయాన్ని కూడా మేము జ్ఞాపం చేసుకుంటూ సమయ పాలనతో నడిపిస్తామని చెప్పి నేను తెలియచేస్తున్నాను. కాబట్టి సేవకులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా సేవకులందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. 126వ కీర్తనలో వ్రాయబడినటువంటి వాక్య భాగం 3వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఇలా తేటగా చెప్తుంది, మనము సంతోషభరితులమైతిమి, దేవుడు మనకు గొప్ప కార్యములు చేశాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు గారు రాసింది కాదు. ఈ కీర్తన జరిగిన ఆ సందర్భం, ఈ యొక్క కీర్తన యొక్క సారాంశం ఏంటంటే, బబులోను నుండి తిరిగి వచ్చినప్పుడు రాయబడినటువంటి కీర్తన. బబులోనులోనికి చెరకి వీళ్ళు వెళ్ళారు. చెరలోనికి దేవుడు దరిదాపు 70-80 సంవత్సరాల పాటు వీరు చెరలో బబులోను దేశానికి కొనుక్కోబడ్డారు. వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాయబడినటువంటి కీర్తన. ఎంతో ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చెరలోనికి వెళ్ళిన ఇజ్రాయేలు అక్కడ సమూలముగా నాశనమైపోయి కనబడకుండా పోతారు అన్నటువంటి పరిస్థితులు తలెత్తాయి. అనేక సందర్భాల్లో ఆ విధంగా జరిగాయి. ఒకవైపున యూదులు అణచబడ్డానికి అహష్వేరోషు కాలంలో ఆ యొక్క మొర్దెకై, ఎస్తేరు రాజును బ్రతిమలాడుకోవటం ద్వారా హామాను చేతి నుంచి తప్పించబడ్డారు. అలాగే దానియేలు కాలంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నటువంటి బబులోను రాజైన నెబుకద్నెజరు కాలంలో ఇలాగ చాలా శ్రమలు అనుభవించారు, బాగా ఇబ్బందులు అనుభవించారు. అంతటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఇజ్రాయేలు తిరిగి యెరూషలేముకు నడిపించబడినప్పుడు వారికి ఆశ్చర్యం అనిపించింది. దేవుడు మన కొరకు అద్భుతమైన కార్యాలు చేశాడు. మన శక్తో మన బలమో కానే కాదు. ఇన్ని సంవత్సరాలు మనం చెర అనుభవించిన తర్వాత ఆటోమేటిక్గా రాజులకే ప్రేరేపణ దేవుడు కలిగించి, కొరేషి లాంటి రాజులను దేవుడు లేపి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్ష గుడారం, ఆ మందిరాన్ని కట్టడానికి ఎవరెవరిని ఆయన ప్రేరేపిస్తున్నాడో వారందరూ, ఆయన ప్రజలందరూ వెళ్ళాలని ఆజ్ఞను చట్టం చేయించి, అలాగే ఇజ్రాయేల్ అందరూ యెరూషలేముకు రావటం, వారు పడిపోయిన ఆ మందిరాన్ని మళ్ళీ తిరిగి కట్టడం, అలాగే వారు వచ్చి మళ్ళీ ఇజ్రాయేల్ ఆ దేశాల్లో సెటిల్ అవ్వటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. సో ఇవన్నీ జరిగినటువంటి ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు అన్నమాట ఏంటంటే, మనము కల కనిన వారి వలె ఉన్నాము,
కళ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, ఎలాంటి కళ ఎలాంటి అది కళ నిజమా అంటే కళలో కూడా కొంతమంది కళలు వస్తుంటే మర్చిపోతుంటారు, అసలుకి జ్ఞాపకం ఉండవు. అలాంటి పరిస్థితి, లాంటి సిచ్యువేషన్ని వాళ్ళు అనుభవిస్తూ అంటున్న మాట ఏంటంటే దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో కూడా ఇది అన్వయించుకున్నప్పుడు నిజంగా నీకు ఈ రోజున ఇంతవరకు ఈ యొక్క 10వ మాసంలో 6వ తేదీ వరకు దేవుడు నిన్ను నడిపిస్తూ వచ్చాడు. ఒక్కొక్క రోజు ఆయన కృప, ఆయన దయను బట్టే మనం కాపాడబడుతున్నాం. ఆయన ఇచ్చిన కాపుదల, సంరక్షణ, దినదినము ఆయన ఇస్తున్నటువంటి పోషణ, ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క రెక్కల నీడ, ఆయన పోషిస్తున్న విధానం, అలాగే ఆయన చేసిన మేలులు, ఆయన ఇచ్చినటువంటి సంరక్షణ, వీటన్నిటిని మనం ధ్యానించుకుంటున్నప్పుడు నిశ్చయముగా మన యొక్క హృదయాలు, మన మనస్సు నిజంగా సంతోషంతో, ఆనందముతో, నిజమైన లోతైనటువంటి ఆనంద సంతోషాలతో మనం ప్రభు సన్నిధిలో మనం కొనసాగించబడాలి. ఆయన మనకు గొప్ప కార్యాలు చేశారు. రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని ఆనందించండి. ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం యాత్ర కీర్తనగా ఆ పాటను పాడాలి. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం కూడా ఆత్మీయ యాత్రలో దినదినము మనకు ఒక యాత్ర లాంటిదే. ఈ యాత్రలో దేవుడు మనకు చేసిన వాటన్నిటినీ అలంచుకుంటూ, ఆయన ఇచ్చిన కాపుదలే లేకపోతే ఈరోజు మనం ఏమైపోయేవాళ్ళం. దేవుడు మనల్ని సంరక్షిస్తూ కాపాడి నడిపిస్తున్నందువలన మనం మానక ఆయన సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన ఘనపరచబోతున్నాం. మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామా? దేవుడికి చెప్పండి, దేవా మీ కాపుదల, సంరక్షణ నాకు ఎన్నో మేళ్ళు చేశారు. ఒక్కొక్కటి తలంచుకుంటూ దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞత చెల్లింపబద్దులమైన దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. ఒక గొప్ప యూత్ మీటింగు దైవజనులు కండక్ట్ చేశారు. ఆ యూత్ మీటింగ్ జరుగుతుంది, అందరికీ ప్రసంగం అయిపోయింది. యూత్లో ఉన్నటువంటి వారు ఇంకా ఎవరైతే యేసుప్రభువుని అంగీకరించలేదో వాళ్ళు ముందుకు రండి, అంగీకరించి ఉన్న వాళ్ళ కొరకు మీరు అంగీకరిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తానని ఆల్టర్ కాల్ వచ్చింది. పిలుపుతో ఎంతోమంది యూత్ వచ్చారు. సేవకులు అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చివరిలో అందరూ అయిపోయిన తర్వాత చివరిలో ఒక అబ్బాయి వచ్చి నిలబడ్డాడు. ఆయన యేసుప్రభుని అంగీకరిస్తున్నావా అని దైవ సేవకుడు అడిగితే అతను చెప్పిన మాట ఏంటంటే, నేను యేసుప్రభుని విడిచిపెట్టడానికి వచ్చానండి. పాస్టర్ గారికి షాక్ అయిపోయింది. ఒక్క నిమిషం ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఆయన అన్నాడు, ఆ అబ్బాయితో అన్నాడు పాస్టర్ గారు, ఓకే మంచిది, మంచి నిర్ణయం తీసుకున్నావు, కాకపోతే ఒక్క పని మాత్రం చేయాలి. ఏంటి ఆ పని? ఎలా చేస్తే ఆయన విడిచిపెట్టాడు? ఇంటికి వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళు, నువ్వు తలుపులు వేసేసుకో. నీవు యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నది మొదలుకొని ఈరోజు వరకు ఆయన నీకేం చేశాడో వాటన్నిటినీ థ్యాంక్స్ యేసయ్యా, నువ్వు చేసావు, ఈ కార్యం చేసావు, ఈ పని చేసావు, ఈ విధంగా కాపాడావు, ఈ విధంగా సంరక్షించావు, ఈ విధంగా ఆరోగ్యం ఇచ్చావు, ఈ విధంగా మరణ పడక నుంచి విడిపించావు, ఈ విధంగా నన్ను ఆ యొక్క అపాయం నుంచి తప్పించావు. నువ్వు ఏమైతే యేసు ప్రభు దగ్గర పొందుకున్నావో వాటన్నిటికీ కృతజ్ఞత చెప్పు. థ్యాంక్స్ ప్రభు, ఇవన్నీ నువ్వు చేసావు, ఇందుకోసం ఇవన్నీ నువ్వు చేసావు కనుకనే ఇందుకోసం నేను నిన్ను విడిచిపెడుతున్నాను అని చెప్పి చివరిలో ఆ మాట చెప్పేసి యేసు ప్రభుని విడిచిపెట్టి అని పాస్టర్ గారు చెప్పారు. ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళి అన్నిటి విషయం కృతజ్ఞత, స్తోత్రం, స్తుతి మీరు చేశారు, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా, థ్యాంక్స్ ప్రభు అని అన్నీ చెప్తూ చివరికి పాస్టర్ గారు అన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇవన్నీ చేసిన నేను ఎట్లా విడిచిపెట్టి వెళ్ళగలను అని దేవునికి ఆయన సారం రైపోయాడు. పాస్టర్ గారేమో ఇవన్నీ చేసే కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నాను, వెళ్ళిపోతున్నాను ప్రభా అని చెప్పమంటే ఇతను అంటాడు, ఇన్ని చేసిన నిన్ను ఎలా విడిచిపెట్టగలనయ్యా? ఈరోజున మనకు ఆ కృతజ్ఞత మనం మర్చిపోకూడదు. ఆయన మనకు చేసిన మేలన్నిటిని బట్టి ఇంతవరకు ఆయన మనల్ని కాపాడే విధానం, ఎంతో భయానకమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనకు తోడే ఉండి మన హృదయ బాధను, వేదనను, దుఃఖమును ఆయన తొలగిస్తూ ఆయన మనకు తోడే ఉండి మనల్ని సంరక్షిస్తూ ఉన్నారు. కనుక దేవుని సన్నిధిలో భయపడుకో, అధైర్యపడుకో. ఒకవేళ మరణమే మనకు ఎదురొచ్చిన ఇక్కడ కళ్ళు మూస్తే మనం దేవుని దగ్గర కళ్ళు తెరుస్తాం. మన ధైర్యంతో, పరిశుద్ధతతో, భక్తితో మనం బ్రతుకుతూ
పరలోక రాజ్యానికి మనం సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమే మీకు స్తోత్రం. నిజమే, మీరు మాకు చేసిన మేలు అన్నిటిని బట్టి మాకు ఆనందం, సంతోషం, కృతజ్ఞత, అయ్యా లోతైనటువంటి అయ్యా కృతజ్ఞత భావంతో మీ పాదాలకు చెప్తున్నాం. అన్ని మేలులు చేసిన మాకు మేము అయోగ్యులు, ఆ పాత్రలు అయ్యా నా జీవితంలో, నా కుటుంబంలో మీరు ఇచ్చిన కాపుదల, సంరక్షణ బట్టి, మీరు చేసిన మేలుని బట్టి మీకు స్తోత్రం. క్షణం మీరు మాకు తోడే ఉండి సమాధాన పాత్రలు మా మధ్యలో, మా హృదయాలలో మీరు నివసిస్తారు. మీ రెక్కలలో మమ్మల్ని దాచారు, భద్రపరిచారు. జనుల కోసం, మీ యొక్క చిత్తం కోసం మమ్మల్ని సజీవులకులో నిలబెట్టారు. మేము మీ చేతి పని అయి ఉన్నాం. మీ యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన మీ సొత్తు అయి ఉన్నాం. మేము మా ఇష్టానుసారంగా బ్రతకడానికి కోసం కాదు, కానీ మీ చిత్తం చేస్తూ మీకు మహిమ తెచ్చే పాత్రలుగా ఉన్నట్టుకు సహాయం చేయండి. మీ రెక్కల నీళ్ళలో దాచి భద్రపరిచి బలపరిచి మీ నామాన్ని కనపరచు. ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందమని అయ్యా ఈ దినపు ఈ మాటల చేత అయ్యా ఒక్కొక్క బిడ్డను మీరు ధైర్యపరిచారు. ఒక్కొక్కరు హృదయపూర్వకంగా అయ్యా పశ్చాత్తాపంతో, కృతజ్ఞతా బుద్ధితో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృప, కృతజ్ఞత కలిగిన వారందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఇంకా దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్య రీతిలో అందరినీ ఆయన కాపాడు. నా కుటుంబాన్ని ఆయన కాపాడు. వృద్ధాప్యంలో ఉన్న మా తల్లి గారిని ఆయన కాపాడి సంరక్షిస్తున్నాడు. నా తమ్ముడు కుటుంబాన్ని, చెల్లి కుటుంబాన్ని, అలాగే మా పాస్టర్ గారి యొక్క అన్నదమ్ములకు, చెల్లెలు అందరినీ దేవుడు కాపాడుతూ సంరక్షిస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా దేవుని కాపుదల, సంరక్షణ దేవుడు అనుగ్రహించి నడిపిస్తున్నారు. మీకు, మీ కుటుంబాలకి దేవుడు ఆ విధంగా సంరక్షించి నడిపిస్తున్నారని మేము నమ్ముతున్నాం. మీకు, మీ కుటుంబాలకు మరింతగా దేవుని కాపుదల తోడుగా ఉంటుంది. ఆమేన్. అలాగే సేవకులందరికీ మరొకసారి ఆహ్వానిస్తున్నాను. రేపటి దినం సేవకులందరం కలిసి మనం దేవుని ఆరాధన చేద్దాం. ప్రభు రాకడికి సిద్ధపడదాం. ఇది మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా.